ఫర్టిలైజర్స్ ఎందుకు వాడాలి అంటున్నారు. బయో ఫర్టిలైజర్స్ మీరే రాశారు కదా, నాకు తెలియదు అక్కడ ఎందుకు వాడాలి. మొక్క బలంగా ఉండటం కోసం, మీరే చెప్తున్నారు. మొక్క బలంగా ఉండటం కోసం, తెగుళ్ళు రాకుండా ఉండటం కోసం, ఫ్రూటింగ్ ఎక్కువ తీసుకోవడం కోసం, మంచి ఆరోగ్యకరమైన పంటని మనం తీసుకోవడం కోసం, ఆహ్లాదం కోసం, ఆరోగ్యం కోసం, దిగుబడి పెంచడం కోసం. చెట్లకి 10 కాయలు కాసేసి 15 కాయలు కాస్తుంది, 20 కాయలు మరి ఎక్కువ చెప్పుకోకూడదు, మళ్ళీ 15 కాస్తాయి. ఎక్కువ దిగుబడి రావడం కోసం ఇంకా మిస్ అయ్యారు. నేను ఫస్ట్ చెప్పిన అరిసెల కథ అంతా మర్చిపోయాను. వేసినవన్నీ కూడా అవన్నీ మొక్క పీల్చుకోవడానికి ఉపయోగపడటం కోసం. తర్వాత ఈ వాడే వాటిల్లో కొన్ని మనకి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, ఇవన్నీ ఫంగై బ్యాక్టీరియాలు ఇవన్నీ. ఆ కెమికల్స్ ఇంకొక ఫంగస్ ఇంకో బ్యాక్టీరియాని చంపేస్తాయి కంప్లీట్గా. సో పురుగులు తెరుగులు నివారించడం కోసము ఇది అదే ఆయన పరిపాలన అన్నీ చెప్పేసారు. తర్వాత సేఫ్, మనకేమో హార్మ్ఫుల్ కాదు. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే జీవన ఎరువులు ఎప్పుడు కూడా మొక్కకి చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల్లో ఈ చెట్టు కోతకు వస్తుంది అనుకుంటే మీరు 2 నెలల ముందే వీటికి మీరు అప్లై చేయాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ ఎప్పుడు మనం ఫెయిల్యూర్ అయ్యామంటే ఆర్గానిక్ కల్టివేషన్లో ఒక పక్క స్టేట్ నాశనం అయిపోయింది, మన దగ్గర సిక్కిం స్టేట్ నాశనం అయిపోయింది. అర్థమైందా? ఫ్యాషన్గా మనందరం చెప్పుకుంటున్నాం సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రైతులందరూ కూడా ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే ఈ జీవన ఎరువులు ఎప్పుడు కూడా, సేంద్రియ ఎరువులు ఎప్పుడు కూడా చాలా స్లోగా రిలీజ్ అవుతాయి. దీనిలో మనకు కావాల్సిన దానిలో సగం మాత్రమే దొరుకుతుంది. అదే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎట్లంటే నీకు ఎంత కావాలంత దొరుకుతుంది. ఈరోజు వేస్తే 24 అవర్స్లో మొక్క పెంచుకుంటుంది. 10 టన్నులు కావాల్సి ఉందంటే 30 టన్నులు వస్తుంది. సో ఫార్మర్కి ఏం కావాలి? మదనపల్లిలో రైతు 70 టన్నులు పండిస్తాడు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి. సో 70 టన్నులు అంటే ఈవెన్ 5 రూపాయలు పోయినా సరే, మార్కెట్లో 3 రూపాయలు పోయినా సరే 3 లక్షలు 4 లక్షలు డబ్బు వస్తుంది. అదే రైతు అక్కడ సేంద్రీయంగా పండించాడు అనుకోండి, ఎంత వస్తుంది? 20 టన్నులు కూడా రాదు. 20 టన్నులు ఇంటూ 3 రూపాయలు ఎంత? 60,000. ఖర్చులు 50,000 పోతే 10,000 అవుతుంది. సో రైతు దేనికి వెళ్తాడు? కెమికల్ బాధ. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా అన్నీ ఎవరికి ముందు చేయాలి, దీనిలో పొటాటో తెలియజేయాలి. ఇవన్నీ రైతుకు ప్రాపర్గా మనం గైడ్ చేయకుండా మనం ఫ్యాషన్గా పోయి సేంద్రీయంగా పండించండి ఇలాగ వెళ్ళిపోయామనుకోండి, రైతు ముందు బ్రతకడం ఉంటుంది. అందుకే ఇవన్నీ నేను గైడ్ చేశాను. యాక్చువల్గా నాకు సెకండ్ కూడా టైం ఉండదు. నాకుండే జాబ్ వచ్చేసి క్యాపిటల్ డెవలప్ చేయాలి. మేము డే అండ్ నైట్ కష్టపడితే తప్ప మా క్యాపిటల్ రాదు. అయితే ఎందుకంటే ఇంట్రెస్ట్ వచ్చినందుకంటే నేను ఎక్కడ ఈవెన్ 5 ఉన్నా కూడా నేను వస్తాను, 2 ఉన్నా కూడా వస్తాను. నాకు ఇది చెప్పాలి కదా. సో ఇంక నేను చెప్పాల్సింది నేను మొత్తం మీదే చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ లైన్. ఎప్పుడు వేయాలి చెప్పండి? ఒక ఎదుగుదల సమయంలో ముందు ఫస్ట్ స్టార్టింగ్ 3 నెలల కింద పోతరానికి 2 నెలలు గడ్డ పోరాడు 3 నెలలు అవుతుంది. ఉపయోగపడుతున్నా కాదు కదా. బేస్ భూములు ఎప్పుడైతే మీరు మొత్తం భూమిలో ప్రిపేర్ చేస్తారో, అయితే బాటిల్ మిక్చర్ ప్రిపేర్ చేస్తారో, అప్పుడే ఇవన్నీ కూడా మీరు కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఆ మట్టిలో ఉన్న ఫంగస్ ఉన్నా చనిపోతుంది, ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. ఆ మట్టిలో ఒక గుల్లగుల్లగా ఉందంటే బాగా గుల్లగుల్లగా చేసి మొక్కల సాయిల్ స్ట్రక్చర్ ఆర్గానిక్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ముందుగానే తీసుకోవాలి. చెప్పండి. దానికి ఏంటంటే ఏమేసినా చవకల్లారే ఏమేసినా తాగుతారు. చివరి కదా గుట్టకోసి పక్కన పెట్టుకుంటే అవేమన్నా ప్రమాదం మీకు కట్ చేస్తుంది? ఆ మొక్కల్ని ఏమన్నా కట్ చేస్తున్నాయా? ఏమి లేదు. దానివల్ల నాకు తెలిసి పెద్ద ప్రమాదం ఏముండదు, వదిలేస్తే వెళ్ళిపోతాయి. ఇది మొత్తం తినేస్తాయా? ఏదో దాన్ని కూడా కొంచెం ఫుడ్ వంటి తినేసి వెళ్ళిపోతుంది అంతే కదా. దాని నుంచి పెద్ద వరి అవుతుంది. అన్నీ బేస్ ఏమంటాయి మొత్తం అన్ని జీవనంలో
బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఆల్గే ఉంటుంది, సింబయాటిక్. సింబయాటిక్ అంటే అర్థం ఏంటంటే మన మొక్కకి మనం ఇచ్చే వాటికి మధ్యలో ఇంగ్రీడియంట్స్ లాగా పనిచేసి దానికి మనకి అందుకొని అవన్నీ కూడా నీట్గా మొక్క తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మొక్కకి ఇచ్చినప్పుడు ఏమేమి ఉపయోగపడతాయి అంటే లోపల ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, సాయిల్ యూజ్ అవుతుంది, మనం వేసిన నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా మొక్క పీల్చుకోవడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ దానిలో ఉండే ఫంగస్ కానీ బ్యాక్టీరియాలన్నీ కూడా చంపేస్తుంది, మొక్క హ్యాపీగా పెరుగుతుంది. సో ఎప్పుడు వేయాలంటే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే ముందుగానే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మొక్క పెరిగినప్పుడు మధ్య మధ్యలో మాత్రం వేయొద్దండి. ఎప్పుడైనా ఫంగస్ వస్తుంది, చనిపోతుంది అనుకుంటే ఎక్కువ వర్షం పడింది, తేమగా ఉంది, ఆ తేమ వల్ల మొక్కల ఎన్ని కూడా దెబ్బతింటుంది అనుకుంటే అప్పుడు ట్రైకోడర్మా ఇట్లాంటివి మళ్ళీ వేస్తుంది. ఉంటాయి మనకి జీవనెరువులు. అందులో ఫాస్ఫరస్ మొక్కనికి అందుబాటులో చేసే తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత మొక్కల గ్రోత్ బాగా పెరగడానికి ఉపయోగపడేది ఇన్ని రకాలు ఉంటాయి ఈ జీవనెరువులు. ఇవన్నీ కూడా నేను ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను. మీరు సెల్ ఫోన్స్లో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు చూసుకోండి. ఇది రైజోబియం అంటారు, ఇది ఒక జీవనెరువు. ఏం చేస్తుంది చెప్పండి మీరే? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. సో ఇది సుమారుగా మనకి ఎంత శాతం ఫిక్స్ చేస్తుంది చెప్పండి నైట్రోజన్ని? రైజోబియం ఎంత శాతం ఫిక్స్ చేస్తుంది? వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? గుడ్ గుడ్. నెక్స్ట్ దీని గురించి మొత్తం దాని హిస్టరీ, ఈ టెక్నాలజీ అంతా మనకు అవసరం లేదు. నేను ఫార్మర్స్కి వేరే వాళ్ళకి చెప్పాను, స్టూడెంట్స్ చెప్పేటప్పుడు అంత ఉపయోగపడుతుంది. ఇక్కడ అవసరం అజోస్పెరిలం, దీని గురించి చెప్పండి ఎవరైనా. ఏం చేస్తుంది? కాదు, అదే నత్రజని. అది 60% ఫిక్స్ చేస్తే ఇది ఒక 40% ఫిక్స్ చేస్తుంది మొత్తం. సేమ్ అదే క్యారెక్టర్స్ తీసుకొని మనకి నత్రజని ఫిక్స్ చేస్తుంది. రైతులు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే పచ్చి రొట్టె ఎరువులు ఏమని చెప్తూ ఉంటారు అందరూ, మా వాళ్ళంతా, మా ఆఫీసర్లు, మా సైంటిస్టులతో చెప్తున్నారు. ఒకసారి మీరు పచ్చి రొట్టె ఎరువులు కనుక మీ పొలంలో వేస్తే 2 సంవత్సరాలే కావాల్సినంత నైట్రోజన్ అది ఫిక్స్ చేస్తుంది ఆల్రెడీ. ఇది తెలియకుండా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మళ్ళీ వెండి పచ్చి ఎరువులను విత్తనాలు ఇస్తారు, మరి వీళ్ళు మళ్ళీ వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, భూమిలో నత్రజని శాతం ఎక్కువ అవుతుంది. ఎక్కువయ్యి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి పూత రాదు, పంట రాదు. మా మామిడి లాస్ట్ టైం బాగా కాస్తుంది, ఈసారి కాయలేదు, పూత రాలేదంటే కారణం ఇది. ఏదైనా లిమిటెడ్గానే వాడుకోవాలి. నెక్స్ట్ ఈ అజోస్పెరిలం ఏం చేస్తుందంటే వేరు బాగా పొడుగ్గా పెరగడానికి ఉపయోగపడుతుంది. పక్క వేరు వ్యవస్థ ఉంటుంది, పక్క వేర్లు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుంది, పక్క వేర్లు వచ్చినాయి అంటే అవన్నీ తేమ శాతం అంతా కూడా బాగా పీల్చుకొని మొక్క మంచి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా దొరికేది మార్కెట్లో దొరుకుతుంది, తీసుకోండి. అజెంటో బ్యాక్టర్ అంటారు, ఇది కూడా అలాంటిది. ఎజటోబ్యాక్టర్ ఏం చేస్తుంది, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా అనమాట. ఫంగల్స్లో బ్లూ గ్రీన్ ఆల్గా చూసారా? ఇది నాచు చూసారు కదా, ఎవరైనా చెప్పండి దీని గురించి. నీళ్ళల్లో పైన పెరుగుతూ ఉంటుంది మొత్తం. దీని గుణం ఏంటంటే ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మొక్కలు అవుతాయి, మంచి నైట్రోజన్ ఇస్తుంది. ఎస్ సార్, ఇంట్లో మన తొట్లలో దాన్ని తెచ్చి కొంచెం వేసేసామంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత దాన్ని తీసేస్తే ఎండిపోతుంది, చేసేసి మొక్కలకి వేసేయండి.
ఎక్కడైనా జరుగుతుంది మీకు అది. ఈవెన్ ఈ మీకు వాటర్ స్టాగ్నెంట్ లేదు. వాటర్ స్టాగ్నేషన్ ఏదైనా ఉందో కూడా జరుగుతుంది. లేదంటే ఈ సైంటిస్టులు ఉంటారు కదా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వేయచ్చు. కానీ అందులో బ్లూ గ్రెయిన్ ఆల్గేనా వేరేనా చూసుకోండి మీరు. ఈ జాతి ఆ జాతి కాదా. పర్వాలేదు, ఏం కాదు. మీరు తర్వాత తీసేసుకోండి దాన్ని, ఏం కాదు. దానివల్ల లోటస్కే నష్టమే ఉంటుంది. సార్ అజోలా కూడా వాడచ్చా సార్? అజలో కూడా వాడచ్చు. వెరీ గుడ్, అజలో కూడా మంచిది. నెక్స్ట్ ఇవన్నీ మన ఫాస్ఫరస్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫాస్ఫరస్ ఎక్కడ చెప్పండి మొక్కలకి? మళ్ళీ బేసిక్ వస్తుంది. ఎందుకు ఫాస్ఫరస్? నత్రజని, భాస్వరం, పొటాష్ కదా. నత్రజని ఎందుకు మీ అందరికీ తెలుసుకున్నారు. పొటాష్ ఎందుకు ఇప్పటివరకు చెప్పారు. మధ్యలో వచ్చేది ఎందుకు? భాస్వరం ఎందుకు? మనకి ఇది పీల్చి నేను పీల్చుకునేట్టు చేస్తానంటుంది కదా, ఎందుకు? వేరు వ్యవస్థ బాగా ఇంప్రూవ్ కావాలంటే, మంచి వేర్లు రావాలంటే, పెరగాలంటే కంపల్సరీగా భాస్వరం ఉండాలి. ఆ భాస్వరం మొక్కలకు అందాలంటే ఈ జీవన ఎరువులు లేక సూడోమోనాస్ అంటారు. దీని గురించి చెప్పండి, ఎందుకు వేయాలి? ఫస్ట్లో తొట్టులో ఇవన్నీ వేయమని చెప్పాను కదా నేను. ఎందుకు వేయాలి? మళ్ళీ మర్చిపోయారు ఇప్పటివరకు చెప్పింది. ఏదైనా ఫంగల్ ఉన్న లోపల వేర్లో కానీ మన ఎరువుల్లో కానీ వీటిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా, బ్యాక్టీరియా ఉన్నా కూడా దాని మొత్తాన్ని అనేది చంపేస్తుంది. సూడోమోనాస్. ఇది వేప గురించి. వేప చెప్పారు కదా మీకు, ఎటువంటి డ్రౌట్ కండిషన్ అయినా ఉంటుంది. అన్ని ప్యాథోజన్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కంప్లీట్. అంటే మన మొక్కకి ఇది అందుకొని ఏది కూడా మొక్కకి టచ్ చేయకుండా మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది వేప. ఈ వేప అనేది జస్ట్ 2 grams చాలు, అంతకంటే కూడా ఎక్కువ అవసరం. ఉన్న ప్లాంట్స్గా పైన వేసుకోవచ్చు, వాటర్లో కలిపైనా వేసేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఏంటి చాలా సరిపోతుంది. ఇదేంటంటే ఎప్పుడు వేయాలంటే ఫస్ట్ టైము ఇమ్మీడియట్గా కలుపుకోవాలి మొదట్లో. తర్వాత ఎప్పుడైనా మొక్కలకి ఏదైనా కుళ్ళుతుంది కానీ ఏమైనా ఫంగస్ వచ్చింది అని మీకు అనిపిస్తే అప్పుడు ఒక 2-3 స్పూన్లు ఒక మగ్గులో కలిపేసేసి ఆ చెట్టు చుట్టూరు పోసేసి అప్పుడు బాగుంటుంది. పోస్తే ఏమవుతుందంటే ఆ నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి వేరేనా కుళ్ళిని ఉంటే ఆ కుళ్ళిని కూడా కాపాడుతుంది. ఇలా మార్కెట్లో దొరుకుతుంది మీకు వ్యామ్ అని చెప్పాను కదా. 120 rupees kg అంతే, అంతకంటే ఏం అవసరం లేదు. ఇక్కడ ఆన్లైన్లో ఇచ్చిన వచ్చేస్తుంది. జింక్. జింక్ ఎందుకు చెప్పండి? యా వేయచ్చు, మంచి ఐడియా. మంచి ఐడియా. జింక్ ఎందుకండి? జింక్ ఎందుకు? అప్పుడంతా మనకి కరోనా వచ్చినప్పుడల్లా జింక్ సల్ఫేట్ అని టాబ్లెట్స్ ఇచ్చారు కదా చాలా. అది ఇమ్యూనిటీని పెంచడానికి. అరిసెలో ఉండేది కూడా అదే. కరోనా ఉన్నప్పుడు ఎందుకు రోజుకు అరిసె తింటుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. అరిసెల్లో ఉండే, బెల్లంలో ఉండే ఆ కాంబినేషన్లో బాడీకి హైయెస్ట్ ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ అరిసెల్లో బెల్లం. ప్రజెంట్ జనరేషన్